1500 తెలియనకు వచ్చిన 1500, శత్రువు వచ్చిన 1500, మిత్రుడు వచ్చిన 1500, దొంగోడు వచ్చిన 1500, దొర వచ్చిన 1500 మన దగ్గర చీర అదే కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. చిన్నపిల్ల వచ్చిన 1500, పెద్ద అక్క వచ్చిన 1500, ఎవరు వచ్చిన 1500, అన్నోళ్ళు వచ్చిన బావోళ్ళు వచ్చిన ఎవరు వచ్చిన చీర అంటే 1500 పట్టు చీర తీసుకుపోండి. 2500లో 10,000 రూపాయల పట్టు చీర తీసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనం వచ్చేసి ప్రెసెంట్ శ్రీ లక్ష్మీ సారీస్ దగ్గర ఏదో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి సర్కిల్, మీకు అడ్రస్ క్లారిటీ కోసము ఇక్కడికైతే రావడం జరిగింది అనమాట. అక్కడ వచ్చేసి మీకు తిరుమల ప్లేవుడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అండి, ఎగ్జాక్ట్ అంటే చంద్ర హాస్పిటల్ ఈ రూట్ లో అనమాట. అటు వెళ్తే మీరు విశాల్ మార్ట్ ఆ రూట్ లో వెళ్తారు. ఇటు వచ్చేసి రిలయన్స్ మార్ట్ అనమాట. మధ్యలో దర్గా ఉంటుంది. దర్గా నుంచి చూస్తే మీకు ఇక్కడ పక్కనే వాకబుల్ డిస్టెన్స్. ఇటు రిలయన్స్ మార్ట్కి వెళ్తాము. ఇక్కడే అండి, ఇంకా పక్కనే మనకి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అయితే ఉంటుంది. అడ్రస్ క్లారిటీ అయితే ఇదండి. మీరైతే తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. కలెక్షన్ అయితే హైలైట్ ఉంది. ఓకే అండి, ఎర్లీ మార్నింగ్ వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఇదంతా టాప్ సెక్షన్ అండి, శ్రీ లక్ష్మీ శారీ సెంటర్. బ్రాండెడ్ నారాయణ దగ్గర అయితే ప్రెసెంట్ మంచి ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి. పండగలకి పట్టు చీరలు హైలైట్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. ఇంకా ఇక్కడ వచ్చేసి టాప్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. టాప్స్, లెగ్గిన్స్ టోటల్ అండి. టాప్స్ కూడా హైలైట్ ఉన్నాయి. స్టార్టింగ్ 200 నుంచి ఇక్కడ లభిస్తాయండి. ఇదంతా టాప్ సెక్షన్. పట్టు చీరలు వచ్చేసి అక్కడ ఉంది. దీని ఆపోజిట్ లోనే మీకు ఇక్కడ శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అని వాళ్ళ హౌస్ లోనే ఇక్కడ శారీ సెంటర్ అయితే ఉందండి. ఆపోజిట్ లోనే ఉంటుంది. టెంపుల్ కి ఆపోజిట్ లోనే హౌస్ లోనే అండి. హౌస్ లోనే పట్టు చీరలు సేల్ చేస్తుంటారు. చాలా లీస్ట్ ప్రైస్ కి బ్రాండెడ్ అండి. టోటల్ క్లాత్ కూడా హైలైట్ ఉంటుంది. శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇప్పిస్తాను. మీరు డైరెక్ట్ గా రావాలంటే ఇదండి లొకేషన్ అంతా ఈ విధంగా ఉంటుంది. అక్క చెల్లెమ్మలకి ఏమన్నా ఫెస్టివల్ కి ఆఫర్ ఇస్తున్నారా లేదా? ఇప్పుడు రంజాన్ కదా, అక్కోళ్ళు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చిన 2500లో 12,000 14,000 రూపాయలు అమ్మే చీరలు కూడా నేను ఈ రోజు 2,500కే వేసేసిన. భారీ డిస్కౌంట్ ఇస్తున్నావు. అంటే మన మగ్గాలు కదన్నా, ఇప్పుడు సొంత నేను ఇంకోసారి కొనేదో ఇంకోసారి ఏమన్నా ఇది చేసేది అయితే ఇది నా మగ్గాల్లోటి నేను ఆఫర్లు ఇచ్చేస్తాను. అంతే, మనకు మ్యానుఫాక్చరింగ్ ఎంత అవుతుందో దాని మీద 10 రూపాయలు పెట్టు 50 రూపాయలు పెట్టుకుని చీరకి ఇచ్చేసిన. పబ్లిసిటీ ముఖ్యం తమ్మునికి, అంతే ఇస్తానే ఉంటాడు ఆఫర్లో. అంతే, ఇప్పుడు 14,000 చీర 2,500కి ఇస్తున్నారు, అంతే కదా? ఇది బయట అంతా మీకు 8,000 నుంచి 10,000 వరకు అమ్ముతున్నారు నా. ఇవి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదంతా ఈ డిజైన్స్ లో నేను ఇస్తా ఉండేది 2,500. ఇంత మంచి ప్రైస్. ఇది వచ్చేసి 4,000 5,000 అమ్ముతారు. ఆ చెట్టు మీరు నా దగ్గరకు రావచ్చు, చీర తీసుకోవచ్చు, టక్క 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 పోవచ్చు, చూసుకోవచ్చు, చీర రేట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ పైన మళ్ళా తీసుకోండి చీర నా దగ్గర. క్వాలిటీ తక్కువ ఉంటుందని భ్రమపడతారు. 1,500 అంటానే. ఇప్పుడు ఏమైతుంది నా, చెప్పులు కుట్టేవాడికి కూల్ ఉంటుందా? ఓ విషయం నగలు పెట్టిన కూల్ ఉండదు. చెప్పులు కుట్టేవాళ్ళు వాళ్ళ కష్టంతో వాళ్ళు కుడతారు. అదే బయట వాళ్ళు పోతే 20 రూపాయలు 30 రూపాయలు అంటారు. డబ్బులు పెట్టలేదు కదా. మన పని మనది, ఇది మన పని. ఇది మనం అమ్మాలి అన్నప్పుడు మగ్గం రేట్లకి మనం కూడా ఇస్తాము. చేతులు మారుకోకుండా డైరెక్ట్ మన మగ్గాలు కాబట్టి ఆడ పోతాం. ఎన్ని చీరలు ఉన్నాయి? 70 చీరలు ఉన్నాయి, 100 చీరలు ఉన్నాయి, 200 చీరలు. బుట్టక్క బస్సు బుక్ చేసుకుంటారు, వస్తాను ఇటు వేస్తాను, అక్కడ మీద కుప్ప వస్తా. ఏంటి వస్తా అట్లా ఆఫరు ప్లస్ పాయింట్ ఎవరన్నా కానీ. ఇప్పుడు మన బ్రాండెడ్ నారాయణ ఎందుకు పేరు వచ్చింది చెప్పు? మంచి క్వాలిటీ పెట్టి తక్కువ పెట్టి రేట్లలో మంచి క్వాలిటీ ఇస్తారు కాబట్టి బ్రాండెడ్ నారాయణ. ఆ పేరు చాలా దాకా లెక్క సంపాదించుకొని ఎత్తి తీసుకుని కుప్పలు పోసుకుంటేనేనా జస్ట్ అంటే ఎక్కువ బార్గెన్ అంటే మార్జిన్ పెట్టుకోకుండా డబ్బులు సంపాదించాలని ఆశ లేదు. అక్క చెల్లెమ్మలు మోసం చేయాలని కోరిక లేదు. ఇంకోటి ఏం లేదు. అక్క చెల్లెమ్మలు ఫస్ట్ షాపుకి రావాలా, చీరలు చూడాలా, తీసుకోవాలా, లటక్కని వెళ్ళిపోతాను. ఎందుకంటే నారాయణ మంచోడు, మంచి సరుకు ఇస్తాడు, మంచిగా ఉన్నాడు, అదొకటి చాలు. నాకు డబ్బులు సంపాదించి ఏం చేస్తాం అక్క, మనం ఏం చేయలేము. ఆఫ్లైన్ ఇస్తున్నారా? ఆన్లైన్ కూడా ఆన్లైన్ ఇస్తాను కానీ పిల్లోడు ఉన్నాడు. ఏమిటి ఎక్కువ సతాయిస్తా అంటే నేను పిల్లోని పెట్టేసిన. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను అక్క వాళ్ళకి, వీళ్ళు ఎవరు చెప్తారు యూట్యూబ్ లో, మేము మళ్ళీ ఆన్లైన్ చెప్తే ఫోన్ ఎత్తాడు పాడేస్తాడు, నాకు పెడతారు కాబట్టి అక్కయ్యలు. అందుకు పిల్లోని పెట్టేసిన. మీకు నచ్చిందంటే నిదానికి చూపిస్తాడు ఆ పిల్లోడు, వీడియో కాల్ చేస్తాడు, అన్ని చేస్తాడు, క్వాలిటీ చూపిస్తాడు. మీకు నచ్చితే తీసుకోండి. క్వాలిటీ ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు. మీకు రాజీ పడాల్సిన పరిస్థితి వస్తే నా షాప్ లో పడద్దండి, ఎక్కడన్నా పడండి. నా దగ్గరకు వస్తే బ్రాండెడ్ తీసుకోండి. నేనైతే క్వాలిటీ ఏ రాజీ పడే ప్రసక్తి లేదు. సొంత మగ్గాలు నాకు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటా. బజార్ రేటుకి మన రేటుకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది తీసుకొని మగ్గమూల దగ్గర నేను కొనుక్కొని మళ్ళీ దీన్ని పాలిస్కి ఇచ్చి దీన్ని మడతల ఖర్చులు పెట్టి మళ్ళీ బాసులు ఖర్చులు పెట్టి ఆటి నుంచి జిఎస్టీ వరకు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈడొచ్చి మళ్ళీ రూమ్ రెంట్లు కట్టి పిల్లల రెంట్లు కట్టి మళ్ళీ ఇదంతా చీరల మీద వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చీరలు తెచ్చుకుంటే
చూసుకుంటే నా ఇల్లు ఒకటే షాప్ ఒకటే తీసుకొస్తాను. నేనే పెట్టుబడి ఏమి నాకు లాభాలు ఎవరికి 10 రూపాయలు మనం ఇస్తాం కదా, మగ్గాలు ఎవరికి చేస్తాము ఇచ్చేదంటూ మనకు అమ్ముతాము, అందుకు ఆ రేట్ charges ఇస్తాం అన్ని మీ అంతే. మీద పడతాయి కాబట్టి అవన్నీ ఏం మీద లేవు. పడవు ఏమిక. ఆల్రెడీ మాకు మగ్గాల గురించి తెలుసు, క్వాలిటీ గురించి మాకు తెలుసు. తెలియని వాళ్ళు తిక్క డిజైన్లు తీసుకొని మీకు ఏదో అక్క చెల్లెమ్మలకి ఇచ్చేస్తారు, కానీ ఓ బ్రాండెడ్ నారాయణ ఎప్పటికీ అక్క చెల్లెమ్మల కోసం కష్టపడుతూనే ఉంటాడు, మంచి క్వాలిటీలు ఇస్తూనే ఉంటాడు. చాలా థ్యాంక్స్ అన్న, అట్లా. ఎప్పటి నుంచో మంచిగా ఇస్తున్నావు. అంతేనా, నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ మన దగ్గరకు వచ్చినారు కదా, మీరు కూడా చూస్తా అంటారు క్వాలిటీలు. అసలు గలగలా మళ్ళా పట్టుకోనా చూసుకో అక్కయ్యలో. ఆ రోజు కూడా ఏమైనా మిక్స్ అనుకునేరు, చూసుకో చీర ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. చూడన్నా ఎట్లుంది నా క్వాలిటీ, మెత్తగా దూది ఉన్నట్టు ఉండాలా, అట్లా ఉండాలా క్వాలిటీ ఎట్లా ఉండాలా. ఈయన పట్టు చీరలు పిండుతాడు అని చెప్పేసి కొంతమంది డౌట్స్ అంటారు. పట్టు చీర నలగదు అనే దాంతో కాన్ఫిడెన్స్ పెట్టినా నీకు, అంతే. పట్టు చీర నలగదు అక్కయ్యలో, గుర్తు పెట్టుకోండి. మీరు కడతా ఉండాలా, ఇడుస్తాడు కడతా 2-3 సార్లు కట్టిన తర్వాత పాలిష్కి ఇచ్చుకోండి, అంతేగాని చీరలు ఏమి మామూలు చీరలు మీకు మామూలు. అవునక్క, ఇది పట్టు అని నిరూపించడానికి నేను ఇది చేస్తా ఉన్నాను. ఇది ప్రైస్ అంత ఇమిటేషన్ పట్టు మీరు ఒకసారి పిండి చూడండి, ఎట్లనే మడతారు అట్లే నిలుకొని అట్లే ఉంటాయి అక్క. మిక్స్ చీరలలో ప్యూర్ జరీ వస్తుంది. ఫినిషింగ్ చూడండి అక్క, జరీ ఈ ఫినిషింగ్ చూడండి, జరీ ఫినిషింగ్ చూడండి, ఈ బార్డర్లు ఫినిషింగ్ చూడండి, ఈ డిజైన్లు చూడండి, చూడండి డిజైన్లు అంటే మీకు తెలిసిపోతుంది అక్క. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆల్మోస్ట్ ఎన్ని షాపులు తిరుగుతుంటారు అంతా తెలిసి ఉంటుంది మీకు. నాకన్నా ఎక్కువ మీరు వాడే వాళ్ళకి మీకు ఎక్కువ తెలుసు. మేము మగ్గాలు ఓపెన్ మార్కెట్, మేము వేసే వాళ్ళు మాత్రమే చీరలు అది చెక్ చేసుకొని తీసుకునే వాళ్ళు మీరు కట్టే వాళ్ళు మీకు క్వాలిటీ తెలిసి ఉంటుంది. మాకన్నా తెలియని వాళ్ళు అయితే విజిట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేస్తూనే ఉంటారు అన్న దగ్గర అయితే. శారీస్ అన్ని ఎంతనా? 2500 ఇదంతా 2500. ఈడ చూపించేది 1500. ఇది 1500 ఇంచెప్ చూపించినది. ఇట్లా సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తే 1500 వస్తుంది. ఇట్లా వచ్చింది అనుకో, ఇట్లా ఈవింగ్ బార్డ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డ్ వచ్చి ఇట్లా వస్తుంది. డిజైన్ చూసుకోండి, ఇది పళ్ళు, దీంట్లో కలర్స్ ఉంటాయి. ఇదో అక్కయ్యలో చూడండి, ప్యూర్ జరీ వార్పు చూడన్నా అన్న, చూడన్నా జరీ వార్పు చూడండి, ప్యూర్ జరీలో వస్తుంది, బాగుంటుంది. మైండ్ మనం క్వాలిటీ ఉంటుంది అక్క. నేనేం చెప్తానా, బయట 10,000 ఉందంటే నారాయణ తమ్ముని దగ్గర ఎంత ఉండాలా 2,500. అది ఒకటి ఐడియా పెట్టుకోండి అంతే. రేట్ ఒకటి ఇదొకటి కాదు. నేను ఫ్యాన్సీ చీరలు ఇచ్చినా అనుకో 500 ఇచ్చినంటే బయట 800-900. అది ఐడియా పెట్టేసుకొని నా దగ్గర పర్చేస్కి రాళ్ళకైలు అభిమానంగా రాళ్ళ. మా తమ్ముడు పెట్టినాడు లక్ష్మీ సారీ సెంటర్ లో, మా కోసమే పెట్టినాడు, ఆడపిల్లల కోసమే పెట్టినాడు, అక్క చెల్లెమ్మల కోసమే పెట్టినాడు అని చెప్పి ఇంటికాడ బద్దలు కొట్టుకొని రావాలా బావాలతో. మళ్ళా ఏ షాప్కి నేను లక్ష్మీ శారీ సెంటర్ మాత్రమే పోతారని చెప్పేసి రావాలా. బావాళ్ళు వేరే షాప్ పిలిచేవాళ్ళు పోతా ఉంటారు, ఆడిపోదాం ఇంటికి, అవన్నీ మీరు వెళ్ళొద్దండి. ఓన్లీ లక్ష్మీ శారీ సెంటర్ మాత్రమే రావాలా. మా తమ్ముడు ఉన్నాడు, మా కోసమే మగ్గాలు పెట్టి తయారు చేపించి మాకు బంపర్ ఆఫర్లో ఇస్తా అంటాడు, మంచి క్వాలిటీలో ఇస్తా అంటాడు అని చెప్పేసి ధీమాగా రావాలా. మంచి పట్టు చీర తీసుకొని పోవాలి అక్కయ్యలో. చూడండి అక్కయ్యలు, చీరలు చూడండి, డిజైన్స్ పొంగు చూడండి. మనకి కాబట్టి మీకు ప్రైస్ చాలా రీజనబుల్. నేను ఏం రేట్ చెప్పింటే ఏం రేట్ యూట్యూబ్ లో చూసినా అదే రేట్ ఇస్తా. యూట్యూబ్ లో ఒకటి చెప్తారు, బయట ఒకటి చేస్తారు అనేది ఏముండదు. చీరల వరకు వస్తే మంచి క్వాలిటీలోనే ఇస్తానక్క, వేరు అయితే మనకు తెలియదు. టాపులు గానీ చీరలు గానీ మంచి క్వాలిటీలలో ఇస్తాను. మొత్తం పవర్ లూమ్ కదా అక్క. ఇంకోటి చేతి మగ్గం అయితే కాదు, పవర్ లూమ్స్ ప్యూర్ ఉంటుంది. నేను ఏం చెప్తా అంటే నలుగుతా. ఇప్పుడు నేను ఏం చెప్తాను నాన్న, ప్యూర్ పట్టు అయితే నలగదు, మళ్ళా ప్యూర్ పట్టు నలగదు, వేరే అయితే నలుగుతాయి. నేను ఏం చెప్తానంటే అక్కయ్యలో, నాది మంచిదో బాగలేని డిజైనో ఏం డిజైనో పట్టు చీరలా కాదా, ఇవన్నీ డౌట్లు మీలోటి నేను బయటకు వేస్తాయి. ఈ రోజు నేను ఒకటి చెప్తాను, నా దగ్గర చీర తీసుకుని రేటు కనుక్కోండి సరేనక్క. ఆ 4,000 చెప్తే నాకు 1500 అండి, 10,000 చెప్తే 2,500 అండి. ఇంతకని మీకు ఎవరు చెప్తారక్క? ఫస్ట్ మా దగ్గర రాండి, చీర తీసుకొని పోండి అక్క. తీసుకొని పోయిన తర్వాత అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, మనం చూద్దాం. ఫస్ట్ చీరలకైతే రండి, చీరలకైతే రాండి. ఇప్పుడు అక్కోళ్ళు పెళ్లి ఒక ఫంక్షన్ ఉంది, పెళ్లి పోతా అంటారు, అక్క ఇదే సోదేనా చీర చూపిస్తావా అనుకోద్దండి. నేను ఫస్ట్ స్టోరీ చెప్పి వాళ్ళ చీర చూపిస్తా, క్వాలిటీలు బాగుంటాయి అక్క. ఇప్పుడు ఒక అక్క పెళ్లి, ఒక చిన్న కుటుంబంలో పెళ్లి ఉంటుందనా, మనలో మనమాట పెళ్లి ఉంటుంది. ఆ పెళ్లి కూతురికి పట్టు చీరలు కొనాలా, వాళ్ళ రోజు పేద కుటుంబము, వాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు? పోయినారనుకో 5,000, 6,000, 10,000 రూపాయలు బడ్జెట్ లో కొనాలంటే రోజంతా ఫీలింగ్ అవుతారు. చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అట్లా వాళ్ళు ఎవరి దగ్గర అక్క చెల్లెమ్మలు బ్రాండెడ్ నారాయణ దగ్గర రావాలా. చూడండి పట్టు చీర బయట 10,000 అమ్మేది, చూడండి డిజైన్ చూడండి. అది 2,500కి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? అభిమానంతో, లాభాలు పెట్టుకోకుండా మన మగ్గాలు కాబట్టి ఇస్తాడు. చూడండి క్వాలిటీ చూడండి అన్న, క్వాలిటీ చూపి నాకు వాళ్ళకి. రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్, రీజనబుల్ బంపర్ లో రీజనబుల్ మంచి రీజనబుల్. మళ్ళీ అది కూడా నేను ఇది 2,500 పట్టుకోనా, చూసుకో అన్న. కాంబినేషన్ చూన్నా హైలైట్ ఉంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్.
హైలైట్ ఉంది సారీ అయితే చీర ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా నిజంగా వస్తుంది. సూపర్ ఉంది. బార్డు పెద్ద బార్డు వస్తుంది. అక్క పట్టు చీర అంటే నారాయణ అన్న, నారాయణ అంటే పట్టు చీర. పట్టు చీరలలో నెంబర్ 1 ఎవరంటే నారాయణ అన్నట్లు మీరు చెప్పాలా, నేనుగా చెప్పాల్సినది. కొనుక్కోండి, కొనుక్కోవాలా. అట్లా ఫస్ట్ చీరలకు రావాలా, చూడాలా. నేను యూట్యూబ్ లో ఏం చూపించుంటానో ఇవే తీసుకొని పోవాలా. సరే ఇంకోటి డౌట్ వచ్చేసింది అన్న. చెప్పు, ఎంత డౌట్ అయినా క్లియర్ చేస్తా. మళ్ళా కనిపించడం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడగడం అక్క. అట్లేం లేదు అక్కో. ఇప్పుడు ఈ డిజైన్ లో 10 చీరలు వస్తాయి అక్క. 10 చీరలు వచ్చినాయంటే ఒక రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయనా చెప్పేది. మళ్ళీ మారిపోతుంది. మళ్ళా కావాలంటే అది తెప్పిస్తా నేను. మళ్ళీ మీకు కావాలంటే తెప్పిస్తా. ఎమర్జెన్సీగా ఉంటే ఇచ్చేస్తా. అయిపోయింది నేను నాకు ఏం చేయలేను కదా అక్క. మళ్ళీ మగ్గాలు తయారవుతారు, ఒకరు ఇద్దరు. మళ్ళీ మగ్గాలు తయారైతాయి, పోతూనే ఉంటాయి, వస్తున్నాయి. నేను మళ్ళా మగ్గాలు తయారైతే అవే చీరలు మళ్ళా వస్తాయి. మీకు చూసే డిజైన్లు ఉంటాయి. ఇగో చూడండి, ఇవన్నీ అవే. ఇవి రూమ్ మొత్తం అంతా స్టాక్ ఫుల్ హెవీగా ఉందండి. ఇప్పుడైతే ఫెస్టివల్ ఈ చీర చూపినాం కదా, ఈ చీరలు చూడండి, ఇవన్నీ కలర్ సెట్లు. ఇట్లా చూడండి, కలర్ సెట్లు దండిగా ఉంటాయి. సింగిల్ కూడా పంపిస్తాను. సింగిల్ కూడా పంపిస్తాను. చార్జెస్ ఎట్లా వాళ్ళవేనా? వాళ్ళవే చార్జెస్ నా, మనం ఏం చేస్తాం రీజనబుల్ ఇచ్చి మళ్ళీ చార్జెస్ కూడా లేదు. కావాలని చెప్తే మనం అయితే బంగపోయి వ్యాపారం చేయమన్నా. మీకు నచ్చితేనే షాప్ రండి, నచ్చితేనే కొనండి. నేనైతే బలవంతం చేసి ఇది చూడు, అది చూడు, ఆ కలర్ చూడు, ఈ కలర్ చూడు, ఆ ఫోటో చూడక, ఇది చూడక్క చీర బార్డర్ కానీ బార్డర్ పెట్టి అయ్యో ప్యూర్ జరిగి అక్కడ చూడక, ఫోటోలు చూడక, బార్డర్ చూడక, నడుము చూడక, కొంగులు ఏమున్నాయి ఈ డిజైన్లు వద్దు. వస్తారు అక్క, నమస్తే రండి 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 మేడం, రండి మేడం, రండి మేడం, జ్యూస్ తాతారా, కాఫీ తాతారా, బూస్ట్ తాతారా, ఇవన్నీ మన దగ్గర ఉండవు అక్క. అక్క వచ్చినావా, బాగున్నావా, ఏం చీరగాలక్క పట్టు తీసుకో అంటే, అక్క నాకు మెరూన్ రెడ్ కావాలంటే ఇది మెరూన్ రెడ్ కాదు, కాకుండా అక్క మెరూన్ రెడ్ ఏది, మెరూన్ రెడ్ అక్క చూడకెట్లు, ఈ మాటలు ఉండవు, ఏముండవు అక్క. మీకు నచ్చితేనే అక్కలు ఇది ఇదే ఉంది, ఇది ఇదే ఉంది అని క్లారిటీ చెప్పేస్తా. క్లారిటీ తీసుకోండి ఒకసారి అయితే వచ్చిన అక్కయ్య వాళ్ళు 4 చీరలు తీసుకుని ఏ ఎక్క పోదు, అది గ్యారంటీ. క్వాలిటీ చూడండి, మైండ్ హైలైట్ ఉంది అసలు, అన్ని బాగుంటాయి. మీరు రాలా, రాలా బాగా ఒకటి తీసుకునే వాళ్ళు 2 తీసుకొని పోవాలా. ప్రతి ఒక్కరికి 2 లక్షలు తీసుకొని పట్టు చీరలో పోయేటోళ్ళు నా దగ్గర 50,000 తీసుకొని రావాలా. ఎందుకు రాలా? ఆ 2 లక్షలకి ఇచ్చేది నేను 50,000 సెట్ చేసి పంపిస్తాను మీకు. నేను 50,000 ఇచ్చినట్టు పక్కన పర్చేజ్ చేస్తే 2 లక్షలు కాల. ఆ రీజనబుల్ రేట్ తో నేను ఇస్తాను. ఒక అక్కా చెల్లెమ్మల కోసమే నేను ఈ షాప్ పెట్టిండేది, వాళ్ళ కోసమే నేను ఇవి షాప్ హోల్సేల్ కూడా ఎక్కువ, రిటైల్ ఎందుకు ఇస్తాను, హోల్సేల్ వేసుకుంటే అంతకన్నా 150 ఎక్కువ వస్తుంది నాకు హోల్సేల్ ఇస్తే. ఆడ అప్పులు ఇచ్చి ఎందుకు లేని చెప్పి అక్క చెల్లెమ్మలకి 10 మన మగ్గాల ఇంటికి ఇచ్చేస్తే క్యాష్ ఇస్తారు. వాళ్ళు వస్తారు, 4 మాటలు మాట్లాడతారు, తినబడబడడం తీసుకుని వెళ్ళిపోతుంటారు. అంతే కదక్క. మనం దీంట్లో ఏం బార్గింగ్ చేసేది ఏముండదు, లాభాలు పెట్టుకునేది ఏముండదు. వచ్చే ఓసారి మోసం చేస్తారు, 2 సార్లు మోసం చేస్తారు మిమ్మల్ని, అంతే కదా. 3వసారి మీరు కనుక్కుంటారు కదా. అట్లా ఇప్పుడు డిజైన్ లేదో లేటెస్ట్ డిజైన్ తెప్పించిన 2500 మామూలు 2500 మామూలుగా వస్తా ఉండే. అట్లా కాకోకుండా ఇప్పుడు కాంట్రాస్ట్ లో నెమెల్స్, ఫ్లోరల్ ప్రింట్, కోటగుమ్మల్వి 2500 చూడండి. డిజైన్లు అన్ని మారిపోయాయి ఇప్పుడు. చూడండి, స్టార్టింగ్ ఇక్కడ ఈ షాప్ లో 1500 నుంచి 1500. ఇది వచ్చేసి నా దగ్గర 1000 చీర పైన ఉంది. 1500లో 1000 చీర పైన ఉంది. ఈ డిజైన్ లో వచ్చేసి 1500 చీర. నా దగ్గర ఎనీ టైము 2000 చీర లోపల ఉండదు. పార్సల్ రిపీట్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మీరు రావాల ఏమంటే డిజైన్లకే ఒక్కొక్క డిజైన్ 10 పీసులు 20 పీసులు ఒకే డిజైన్ లోనే ఉంటాయి. ఎందుకు మన మగ్గాలు కాబట్టి ఒక డిజైన్ లో తయారైతుంటాయి. మీరు దాన్ని వచ్చి చూసుకొని మీకు ఏ డిజైన్ కావాలో తీసుకొని పోండి అక్క. ధీమాగా ఎందుకు చెప్తానా అక్క, ఒక వీడియోలోనే ఒక ధీమాగా చెప్తారు, నెక్స్ట్ వీడియోలోకి అయిపోయింది వాళ్ళ పని. గుర్తుపెట్టుకోండి, ఇన్ని వీడియోలో ఇంత ధీమాగా, ఇంత క్వాలిటీకి, ఇంత బద్దలు కొట్టిన ఎందుకు చెప్తానా అంటే, అక్క చెల్లెమ్మలు నన్ను అభిమానిస్తున్నారు. బ్రాండెడ్ నారాయణ ముద్ర వేసినాడు. లక్ష్మీ శారీ సెంటర్ అంటే పట్టు చీరలు అంగడి, లక్ష్మీ శారీ సెంటర్ లోనే పట్టు చీరలు దొరుకుతాయని ఒక నెంబర్ 1 గా నిలిచిపోయింది. అందుకు నేను హోల్సేల్ చేయడం లేదు. ఇప్పుడు అంతా రిటైల్ కే హోల్సేల్ ప్రైస్ అక్క చెల్లెమ్మకి ఇస్తాను. ఎందుకు మంచి పేరు చాలు, సంపాదించుకునే డబ్బులు సంపాదించి ఏం చేయలేము అక్కలు. మీకు కూడా ఇదే మాట చెప్తాను. మీరు ఎన్నో కోట్లు పెట్టి, లక్షలు పెట్టి పెళ్లి చేస్తుంటారు. మరి పట్టు చీరలు పోవాలంటే ఒక షాప్ పోతారు, లక్షలు బిల్ చేస్తారు. అంతా నా దగ్గరకు వచ్చి అక్క చెల్లెమ్మ బాగా కాస్ట్లీ లేవా అని మాట్లాడతారు. అక్క కాస్ట్లీ అయినా లో కాస్ట్లీ అయినా ఒకే రేటే తమ్ముడు ఇచ్చేది. ఇదే రేట్ లో ఇస్తే ఎక్కువ కాస్ట్లీ పెట్టద్దండి. వేరే వాళ్ళు మీకు వేరే సాట్ అయితే దాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఏం క్యాచ్ చేసుకుంటారు? ఎక్కువ రేటా మేడం? ఇది మీకు పట్టు కూడా తెలియదు కదా అక్కలో. సరిగ్గా తెలిసిన అక్కలకైతే నేను చెప్పాల్సిన అవసరం. తెలియని అక్కలు కొద్దిగా అమాయకులు వస్తా అంటారు. వాళ్ళకి ఏం చేస్తా అంటారంటే, ఇచ్చుడు మేడం, నమ్మాల్సిందే పాపం. ఎందుకంటే పట్టు బాగుంటుంది క్వాలిటీ. అక్క మనం కస్టమర్ కి మనం చెప్పే మాటల్లో ఉంటుంది అక్క. అక్క మీరు నేనేం చెప్తానంటే, కొద్దిగా అమాయకులు తెలివితేలేదు ఇక్కడ సేల్స్ మనం చేసే వాళ్ళ టాలెంట్ బట్టి మీరు మోసపోతారు అక్క. ఆ టాలెంట్ లో మేము ఉపయోగమో టాలెంట్ రీజనబుల్ ఇస్తాం. ఒకే రేట్ ఫిక్స్ ఉంటుంది.
తెలిసినాక వచ్చిన 1500, తెలియనాక వచ్చిన 1500, శత్రువు వచ్చిన 1500, మిత్రుడు వచ్చిన 1500, దొంగోడు వచ్చిన 1500, దొర వచ్చిన 1500 మన దగ్గర చీర. అదే కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. చిన్నపిల్ల వచ్చిన 1500, పెద్ద అక్క వచ్చిన 1500, ఎవరు వచ్చిన 1500, అన్నోళ్ళు వచ్చిన, బావోళ్ళు వచ్చిన, ఎవరు వచ్చిన చీర అంటే 1500 పట్టు చీర తీసుకుపోండి, 2500లో 10,000 రూపాయల పట్టు చీర తీసుకోండి. ఇదే రూట్ నడుస్తూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు వచ్చిన, తెలియని వాళ్ళు వచ్చిన 1500 నుంచి 2500 ఒక బ్రాండ్ తో ఏర్పాటు చేస్తాను. తెలిసిన వాళ్ళు చేస్తా, డిజైన్లు అవే ఇస్తా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం. లక్ష్మీ శారీ సెంటర్కి రావాలంటే మన ఇంట్లో నెట్లు రావాలా, మన ఇంట్లో నెట్లు పోవాలా. రష్ ఎక్కువ ఉంటుంది. రష్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు తొందరపడద్దండి. అన్న మేము పలందరూ నన్ను కలిసిన అంటే నేను మళ్ళీ సపరేట్ దావుల మధ్యలో వాకిట్లో పంపించి మా భార్యకి ఫోన్ చేసి చెప్తా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. నేను మీకు చెప్పే మాట ఏమంటే నమ్మకంతో రండి, మంచి చీరలు తీసుకోండి. నేనే చెప్తాను, అక్క చెల్లెమ్మలు మోసం చేసేకైతే షాపు ఎవరు నేనైతే పెట్టిను. ఎక్కడెక్కడ చూసుకోండి, నేనైతే మంచి క్వాలిటీ ఇస్తాను. నేను ఈ మాట 10 సార్లు ఎందుకు చెప్తానంటే, అక్క చెల్లెమ్మలు మోసం చేయాలంటే ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. వాళ్ళు కూడా అమాయకులు ఏం కాదు, మోసపోవాల్సిన అవసరం లేదు. నేను నీకు మళ్ళా ఆన్లైన్ లో నాకు వస్తే ఏ చీర పంపించమంటే అదే చీర పంపిస్తా. ఆన్లైన్ లో నేను చెప్పిందే చెప్తా. అక్క నువ్వు ఏం చూస్తే అదే పంపిస్తావు, వేరే నేను పంపను. నీకు నమ్మకం ఉంటే డబ్బులు కొట్టి లేకపోతే వద్దు. అదే నేను చెప్పిన మాట. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పిన మాట డిజైన్స్ అన్ని మీకు చూపించినాను. ఏమిక మీకు ఇష్టమైతేనే రండి, నేను బలవంతం అయితే పెట్టను. క్వాలిటీ నా దగ్గర హెవీగా ఉంటుంది. నేను మగ్గాల వల్లమే మిమ్మల్ని మోసం చేసేకైతే మేము షాపులు పెట్టలేదు, ఇంకోటి అయితే లేదు. మీకు 10,000 రూపాయలు 2,500 మీరు బజార్కి తీసుకొని పోయి రేట్ అడిగొచ్చి నాకు తీసుకోండి ఒక చీర, అది కూడా గ్యారంటీ ఇస్తాను. అక్కు ఉంటుంది, బావోళ్ళు వచ్చింటారు, బాగా చీర ఇచ్చి పంపించేసేయండి. కనుక్కొని వస్తారు కదా ఏం రేటు, ఎక్కడ రేటు ఏమనేది. పోనీ ఇంకా మగ్గాల దగ్గరికే పోయి కనుక్కొని రండి, మగ్గం రేట్ ఏముందో చూడండి. ఓకే, నాకేంటి అట్లా ఎందుకు నేను ఇంత క్లారిటీ ఇంత బద్దలు కొట్టి చెప్తాను. ఏంది నాయన సుత్తి ఇట్లే ఉంటుంది అని చెప్పి అక్కోళ్ళు అనుకోద్దండి. నేను చెప్తానంటే ఎవరు మోసపోకూడదు. ఎందుకంటే నేను ఒక తిక్కులో నేను ఉన్నాను. నేను అక్క చెల్లెమ్మలు అంటే చాలా ఇష్టం. నేను అమ్మవారి భక్తుడిని. నేనేం చెప్తానంటే, నేను ఆఫర్ పెట్టినానంటే ఆఫర్ అంటే ఇదేం ఆఫర్ గా దీని ఉండే రేట్ పెడతానక్క, నేను నష్టపోయే మీకేమీ లేదు. దీన్ని రేట్ ఇంతే ఉన్నప్పుడు నేను ఇంతే అమ్ముతాను. ఎందుకు నష్టం, ఎందుకు లాభాలు పెట్టుకుని ఇంత బొబ్బా అంటే 200 పెట్టుకుందా, 300 పెట్టుకుందా, సరేనా 1000 పెట్టుకోకూడదు అక్క. అక్క చెల్లెమ్మలు ఆడే మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా వహించండి. ఎవరైనా ఏదో చీర అంటే లక్ష్మీ శారీస్ అంటే నారాయణ బ్రాండెడ్ నారాయణ అన్నాడు, మా తమ్ముని దగ్గరికే చీరలు పోతాము అని దబాయించుకొని మళ్ళీ రాండి అక్కలో. ఎప్పుడు అత్తోళ్ళు ఇంట్లోనే ఉండి అత్తగారికి సపోర్ట్ చేద్దండి. కొద్దిగా పుట్టింటి కూడా మనసులో పెట్టుకోండి, పుట్టింటి కాడికి రండి, నమ్మండి. అట్లుంటుంది మన ఎవరి పక్క రండి. నేను ఏ పొద్దు ఏ రేట్ చెప్పినా అదే రేట్ ఇస్తాను. మీరేం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయినా మీరేం మోసపోతుంది. చక్క మన షాప్కి వచ్చేయండి, చీరలు తీసుకోండి అక్క. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకొచ్చి నాకు రిటర్న్ అయ్యండి, అది కూడా గ్యారెంటీ ఇస్తా. మీరు తీసుకోండి అక్క. ఇంకోటి, మీరు చీర ఇప్పుకోకుండా ఇదేం ఫోల్డింగ్ లో ఉండి నాకు వెనక్కి తీసుకురండి, ఎక్స్చేంజ్ చేసుకొని పోండి. ఫోల్డింగ్ మారిస్తే మనం కూడా ఏం చేయలేము అక్క. టైం 10 రోజులు ఇస్తాను ఎక్స్చేంజ్ కి. 10 రోజులు ఎక్స్చేంజ్ ఉంటుంది. మీరు ఈడ కాదు ఏ ఊరికైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. నా చీర రేటు తీసుకున్న తర్వాత నా దగ్గర తీసుకోండి అక్క, అదైతే 100% గ్యారెంటీ అండి. చూసారు కదా, లక్ష్మీ శారీ సెంటర్ లో బ్రాండెడ్ నారాయణ అన్న పట్టు చీరలు హైలైట్ కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.